సర్వలోకానికి వెళ్ళి మీరు నాకు సాక్షులయ్యుందురు అంటున్నాడు. యేసు ప్రభువారు ఆయన చేసిన కార్యాలను గురించి, ఆయన చేసిన అద్భుతాలను గురించి మనము ఆయనకి సాక్షులమై ఉండాలి. అందుకే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన అత్యధికమైన స్వస్థతలను, మేలులను, మనశ్శాంతిని, నెమ్మదను, రక్షణను దేవుడు మనకిచ్చువాడై ఉన్నాడు. గనుక మనము సర్వలోకానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. అయితే సాక్ష్యం చెప్పినప్పుడు వినేవారు, నమ్మేవారు కొద్దిగా ఆలోచనలో పడి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. తోటలోకి వచ్చినటువంటి సర్పము ఇది నిజమా అని అవ్వను ప్రశ్నించినట్లుగా నేడు ఈ క్రైస్తవులను సాక్ష్యం చెబుతున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభువారు రక్షకుడా, నిజమేనా? స్వస్థపరుస్తాడా, నిజమేనా అని అడుగుతున్నారు. అయితే సాక్షులై ఉన్నటువంటి మనలో ఇవన్నీ జరిగినవి అని రుజువు చెబుతూ, చూపిస్తూ సాక్ష్యం ఇచ్చేవారమై ఉండాలి.